అమ్మా అర్చన, అత్తయ్య చెప్పినట్టుగా అక్షయ్ జడ నీకు మాత్రమే తెలుసమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి అక్షయ్ను తీసుకొని రమ్మా. నా ఆఖరి కోరిక తీర్చమ్మా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. మేడం మీకేం కాదు, ముందు హాస్పిటల్కు వెళ్దాం పదండి అని చెప్పి అర్చన అంటుంది. హాస్పిటల్కు వెళ్ళే దారిలోనే నా ప్రాణం పోతే అక్షయ్ను చూడకుండానే నా ప్రాణం పోతుంది కదమ్మా అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది. అర్చన, అక్షయ్ గురించి నీకు తెలిసుంటే అక్షయ్ గురించి అవనికి చెప్పు అర్చన. అవని ప్రాణాలు పోయిన తర్వాత అక్షయ్ వచ్చినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. అవని ప్రాణాలు పోయాయే అనుకో, అక్షయ్ ఆచూకీ తెలిసినా కూడా నువ్వు చెప్పనందుకు నువ్వు జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అమ్మా అర్చన, ఇంకా ఆలోచించకమ్మా, వెళ్ళమ్మా, అక్షయ్ గురించి అవనికి చెప్పమ్మా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. అమ్మా అర్చన, నిన్ను నేను కూతురుగా చూసుకున్నాను కదా, నా కోరిక తీర్చమ్మా ప్లీజ్. నా కూతురు జాడ తెలియజేయమ్మా. నా బిడ్డను ఒక్కసారి కళ్ళారా చూసుకొని నా ప్రాణాలు వదిలేస్తానమ్మా అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది. అర్చన, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? అవని ఇలాంటి పరిస్థితిలో తన కూతుర్ని చూసుకోవాలనుకుంటుంది. వెళ్ళి అక్షయ్ని తీసుకొనిరా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక అక్షయ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదేంటి, అక్షయ్ గురించి చెప్పమంటే ఇక్కడి నుంచి వెళ్తుంది అని చెప్పి వసంత్ అంటుంది. అక్షయ్ను తీసుకొస్తుందేమోలేండి వసంత గారు అని చెప్పి నిహారిక అంటుంది. ఇక అర్చన పరిగెత్తుకుంటూ అవని ఇంట్లో ఉన్న అన్నపూర్ణాదేవి దగ్గరకు వెళ్తుంది. అమ్మ అన్నపూర్ణాదేవి, అమ్మ ప్రమాదంలో ఉంది. నాకు తాళపత్ర గ్రంథాల్లో దుష్టగ్రహ సంచారం, దుష్టగ్రహ కీడ అని తెలియచేశావు. అవన్నీ అమ్మ విషయంలో జరుగుతాయని చాలానే భయపడ్డాను. అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది. అమ్మ ప్రాణాలు పోవటానికి వీల్లేదమ్మా. అమ్మ అక్షయ ఆచూకీ కావాలని అడుగుతుంది. నేనే అక్షయ్నని అర్చనగా రూపం మార్చుకున్నానని, ఇది అమ్మవారి హంసతో జరిగిందని అమ్మకు చెప్పేస్తానమ్మా. అమ్మకు అంతా మంచి జరగాలి అని చెప్పి అర్చన అన్నపూర్ణదేవికి నమస్కారం చేసుకుంటుంది. అమ్మ ప్రాణం పోయిన తర్వాత నేనే అక్షయ్నని తెలిసినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. అమ్మ జీవితాన్ని నిలబెట్టడం కోసం, నా జీవితం గురించి కళ్ళ కంఠం కోసమే కదా నేను ఈ రూపంలోకి వచ్చింది. కానీ అమ్మ ప్రాణాలు పోతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను? అందుకే నేనే అక్షయ్నని అమ్మకు ఇప్పుడే నిజం చెప్పేస్తాను అని అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకొని అవని ఇంట్లో నుంచి వేదవతి ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఈరోజు ఎవరు అడ్డుకున్నా సరే ఆగను, నేనే అక్షయ్నని అర్చన రూపంలో ఉన్నానని అమ్మకు చెప్పేస్తాను అని చెప్పి అర్చన తనలో తానే మాట్లాడుకుంటూ వేదవతి ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు గుడిలో ఉన్న అమ్మవారు కనిపిస్తుంది. ఆకాశంలో మెరుపులు, గ్రహాలు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఇక అప్పుడే ఆకాశంలో నుంచి ఒక మెరుపు గుడిలో ఉన్న అమ్మవారి దగ్గరకు వెళ్తుంది. దాంతో అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. ఇక అమ్మవారు గుడిలో నుంచి బయటకు వచ్చి, నా భక్తులకు కష్టాలు పెట్టడమే కాదు, వాళ్ళు సమస్యల్లో ఉన్నప్పుడు సమస్యను కూడా తీర్చవలసిన బాధ్యత నాపైనే ఉంది. అప్పుడే కదా అమ్మవారు దేవుడు ఉన్నాడని వాళ్ళు నమ్మేది, లేకపోతే ఇదంతా బూటకమని అనుకుంటారు కదా అని చెప్పి అమ్మవారు మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అమ్మవారు గుడిలో నుంచి అలా నడిచి వస్తూ ఉంటే నాగమ్మ, చిలకమ్మ ఇద్దరు కూడా అమ్మవారిని చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు మాయా, ఇదేంటి అర్చన ఇంకా రాలేదు? అర్చన అవని ఇంట్లోకి వెళ్ళిన ప్రతిసారి అవనిని చూస్తుందో, లేకపోతే అవని ఇంట్లో ఉన్న అమ్మవారు అవనికి ఎక్కడ మంచి చేస్తుందో, అర్చనకు ఎక్కడ మంచి చేస్తుందోనని కంగారు పడాల్సి వస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అమ్మవారు నడుచుకుంటూ అలా రోడ్డు మీదకు వస్తుంది. ఇక అలా రోడ్డు మీదకు వచ్చిన అమ్మవారు సడన్గా సోదెమ్మ రూపంలోకి మారిపోతుంది. ఇక అర్చన కంగారు పడుతూ వేదవతి ఇంట్లోకి వెళ్తూ ఉంటే సోదమ్మ గెటప్లో ఉన్న అమ్మవారు, సోది చెప్తానమ్మ సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అర్చన సోదమ్మను పట్టించుకోకుండా లోపలికి వెళ్తూ ఉంటే, కూనా ఆగు కూనా, ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ముందు అడ్డు తప్పుకో, నేను అర్జెంటుగా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అర్చన అంటుంది. నీ సమస్య ఏంటో చెప్పు, నేను అమ్మవారికి తెలియజేస్తాను కూనా అని సోదమ్మ అంటూ ఉంటుంది. నేను చెప్పుకోవాల్సిందంతా అమ్మవారికి చెప్పుకున్నాను, నువ్వు అమ్మవారికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ముందు నేను అమ్మ దగ్గరకు వెళ్ళాలి, నిజం చెప్పాలి అని చెప్పి అర్చన అంటుంది. మీ అమ్మ ప్రమాదంలో ఉంది కూనా, తన బిడ్డ ఆచూకీ చెప్పమంటుంది కూనా, నువ్వు బిడ్డ ఆచూకీ చెప్పడం కోసమే వెళ్తున్నావు కదా కూనా అని చెప్పి అమ్మవారి గెటప్లో ఉన్న సోదమ్మ అంటూ ఉంటే, అవును ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని చెప్పి అర్చన అంటుంది. ఆ అమ్మవారు నాకు అన్నీ తెలియజేసిందమ్మా అని చెప్పి అమ్మవారి గెటప్లో ఉన్న సోదమ్మ చెప్తూ ఉంటుంది. సోదమ్మ, అమ్మకు ప్రమాదం జరుగుతుందని అమ్మవారు నీకేమన్నా తెలియజేసిందా? అమ్మ జీవితం ఎలా ఉండబోతుంది సోదమ్మ అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. మీ అమ్మకు ఎలాంటి ప్రమాదం లేదే కూనా, నువ్వు చెప్పాలనుకున్న నిజాన్ని చెప్పొద్దే కూనా, అలా చెప్పడం వల్ల నీ తల్లి ఇంకా ప్రమాదంలో పడుతుందే కూనా అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న సోదమ్మ చెప్తూ ఉంటుంది. మరి అమ్మను ఎలా కాపాడుకోవాలి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. మీ అమ్మను నేను కాపాడుతానే కూనా అని చెప్పి సోదమ్మ అంటూ ఉంటే,
మరి అమ్మను ఎలా రక్షించుకోవాలి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. మీ అమ్మను నేను కాపాడుతానే కూనా అని చెప్పి సోదెమ్మ అంటూ ఉంటే, అయితే నాతో రాదా సోదెమ్మ, అమ్మ దగ్గరకు వెళ్దాం, అమ్మను కాపాడుదు కానీ రా సోదెమ్మ అని చెప్పి అర్చన అమ్మవారి గెటప్లో ఉన్న సోదెమ్మను లాక్కొని వేదవతి ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఈ అర్చన ఏంటి చాలాసేపు అయింది వెళ్ళి ఇంకా రాలేదు అని చెప్పి నిహారిక అంటుంది. అప్పుడే అర్చన సోదెమ్మను తీసుకుని వేదవతి ఇంట్లోకి వస్తూ ఉంటే వసంత చూసి అదిగో వస్తుంది అది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదేంటి అక్షయ్ను తీసుకొని వస్తుంది అనుకుంటుంటే సోదెమ్మను తీసుకొస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఆవిడ సోదెమ్మలా లేదు, సాక్షాత్తు అమ్మవారే నడిచి వస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి పెద్దిరాజు కుటుంబ సభ్యులతో అంటూ ఉంటాడు. ఇక దాంతో మాయ ఒక్కసారిగా షాక్ అయ్యి ఒళ్ళంతా కూడా గగురు పొచ్చినట్టు అవుతుంది. ఇంకా అర్చనను చూసిన ప్రసాదరావు, అమ్మ అర్చన అక్షయ్ను తీసుకొస్తావనుకుంటే సోదెమ్మను తీసుకొచ్చావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక పక్కన ఉన్న వసంత, ఏంటే అడుగుతుంటే అర్థం కావట్లేదా, అక్షయ్ ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పిల్లను ఇబ్బంది పెట్టకండి, మీరు అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తానే తల్లి అని చెప్పి సోదెమ్మ అంటూ ఉంటుంది. సోదమ్మ అమ్మను కాపాడు సోదమ్మ అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. ఇక సోదమ్మ రూపంలో ఉన్న అమ్మవారు అవని ముందు కూర్చొని తన చేతిలో ఉన్న కర్రని అవని తల మీద పెట్టి, బెజవాడ కనకదుర్గమ్మ నీకు అండగా ఉంటుంది, కంచి కామాక్షమ్మ నీకు అండగా ఉంటుంది, మధుర మీనాక్షమ్మ నీకు అండగా ఉంటుంది, నీ కూతురు ఆచూకీ కోసం చాలానే కష్టాలు పడుతున్నావు తల్లి, చాలానే బాధలు పడుతున్నావు తల్లి, నీ కూతురు ఆచూకీ అమ్మవారు నీకు ఎప్పుడు ఎలా తెలియజేస్తుందో నేను కనుక్కుంటానే తల్లి అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న సోదమ్మ కళ్ళు మూసుకొని, అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ, కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ నీ భక్తురాలు కష్టాల్లో ఉందమ్మా, ప్రాణం పోయేలా ఉంది, తన్ని నువ్వే కాపాడమ్మా, ఆఖరి నిమిషంలో తన కూతుర్ని చూడాలనుకుంటుంది, తనకు ఏం సమాధానం ఇస్తావు చెప్పు తల్లి, నీ మాటగా చెప్తాను అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న సోదమ్మ అడుగుతూ ఉంటుంది. ఇక కాసేపటి తరువాత, సరే అమ్మ నీ పలుకుగా నీ భక్తురాలికి చెప్తాను అని చెప్పి సోదమ్మ కళ్ళు తెరిచి, అమ్మ చూడు అమ్మవారు నీ కూతురు గురించి తెలియాల్సిన టయానికి తెలుస్తుందని చెప్పారు, ఇక నీకు ఎలాంటి బాధలు ఉండవమ్మా, నీ తలకు తగిలిన గాయం కూడా ఆ అమ్మవారు మాయం చేసింది, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న సోదమ్మ చెప్తూ ఉంటుంది. ఇక దాంతో అవని లేచి కూర్చుంటుంది. నా తలకు చిన్న దెబ్బ కూడా తగిలినట్టు లేదు, మీరు చెప్పినట్టుగా ఆ అమ్మవారు నా కూతురు ఆచూకీ తెలియాల్సిన టైంకి తెలియజేస్తుంది, నేను ఆ అమ్మవారి ఎప్పుడైతే నా కూతుర్ని చూపిస్తా అంటుందో అప్పుడే చూస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అది చూసి మాయ ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, నేను ఇంత కష్టపడి చేసిన ప్లాన్ అంతా కూడా ఈ సోదెమ్మ వచ్చి ఒక్కసారిగా వృధా చేసింది, అసలు ఈ సోదెమ్మ ఎవరు అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది. అయినా అవని బందీగా ఉంది కదా, స్వామి అక్కడ అవనిని బందీగా ఉంచి పూజలు చేస్తున్నాడు కదా, అయినా కూడా ఈవిడ అవనిని అంత ఈజీగా ఎలా లేపగలిగింది అని మాయ ఆలోచిస్తూ ఉంటుంది. సోదమ్మ నువ్వు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను, నా కూతురి ఆచూకీ ఏ రోజు తెలుస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను సోదమ్మ అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక నీకు బాధలనేవి ఉండవమ్మా, వెళ్ళు నీ ఇంటికి వెళ్ళి నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని సోదమ్మ చెప్తూ ఉంటే నకిలీ అవని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఇక నకిలీ అవని అలా నడుచుకుంటూ అసలైన అవని దగ్గరకు వెళ్ళి అవని నిద్రపోతూ ఉంటే అవనిలో కలిసిపోతుంది. ఇక మరోవైపు స్వామి పూజలు చేస్తూ ఉంటాడు. అప్పుడు స్వామి ముందు ఉన్న ముగ్గులో మంటలు వస్తాయి, ఏదో విపత్తు సంభవించింది అని చెప్పి స్వామి అంటాడు. అందరం పరిగెడదాం పదండి అని చెప్పి అడవి ప్రజలు దొర అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు కింద దాక్కుంటారు. ఆ ముగ్గులో ఉన్న మంట అంతా కూడా ఒక అమ్మవారి రూపం ప్రత్యక్షమయ్యి అక్కడే ఉన్న స్వామికి అదంతా కనిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో స్వామి కూడా భయపడి పారిపోతూ ఉంటాడు. స్వామి ఏమైంది అని దొర అడుగుతూ ఉంటాడు. సాక్షాత్తు ఆ అమ్మవారు కనిపించింది అని స్వామి అంటూ ఉంటాడు. అమ్మవారి కనిపించి కూడా నిన్ను ఏం చేయలేదంటే హెచ్చరించింది స్వామి, మనం చేస్తున్న ప్రయత్నాన్ని ఇక ఆపేద్దాము అని చెప్పి దొర చెప్తూ ఉంటాడు. మనం చేస్తున్న ప్రయత్నాన్ని ఆపటానికి వీల్లేదు, మనం ఎలాగైనా సరే మన ప్రయత్నాన్ని కొనసాగించి ముక్కు పుడకను సొంతం చేసుకోవాలి అని స్వామి దొరికి చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు ప్రసాదరావు సోదమ్మ దగ్గరకు వెళ్ళి, సోదమ్మ మా అవని ప్రాణాలు కాపాడినందుకు చాలా సంతోషం అని చెప్పి చెప్తూ ఉంటాడు. అమ్మ అర్చన, అమ్మ ప్రాణాలు ఎక్కడ పోతాయోనని చాలా కంగారు పడ్డావు, అమ్మ ప్రాణాలు నిలబడ్డాయి, ఇక నువ్వు భయపడకమ్మా అని సోదమ్మ చెప్తూ ఉంటుంది. సోదమ్మ సమయానికి వచ్చి నాకు కళ్ళు తెరిపించావు, అమ్మ ప్రాణాలు నిలబెట్టావు, నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి అర్చన సోదమ్మకు చెప్తూ ఉంటుంది. చూడు సోదమ్మ, సమయానికి వచ్చి అవని ప్రాణాలు కాపాడావు, లేకపోతే
అవని ప్రాణం మేమే పోగొట్టినట్టు మా పైన నింద పడేది అని చెప్పి వేదవతి అంటుంది. అవని తల మీద కొబ్బరి బొండం పడ్డది, మనపై ఎందుకు నింద పడుతుందమ్మా అని చెప్పి కృష్ణబాబు అంటాడు. అసలే ఆ సుజాత నోరు చాలా పెద్దది, ఇక్కడ ఆ సుజాత సమయానికి లేదు, మనమేదో చేసినట్టు నోరేసుకొని మన మీద పడేది అని చెప్పి నిహారిక అంటుంది. ఏదైనా ఒకవైపు నుంచే చూడకూడదు, రెండు వైపుల నుంచి మాట్లాడాలి, రెండు వైపుల నుంచి చూడాలి అని సోదెమ్మ వేదవతి వాళ్ళకు చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.